గురువుగారు మామూలుగా జ్యోతిష్యానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే కాలజ్ఞానం మనకి చాలా మంది నమ్ముతారు. అలాగే జరుగుతుంది అని కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్తూ ఉంటారు. ఈ ఈ జ్యోతిష్యం గొప్పదంటారా? కాలజ్ఞానం గొప్పదంటారా? 2 ఒకటే అంటారా? దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మకూడదు? రెండిటిని నమ్మొచ్చంటారా? చెప్పండి. తప్పనిసరిగా రెండిటిని నమ్మాల్సిందేనండి. హ్మ్. కాలజ్ఞానము అంటే అది ఒక శాస్త్రం కాదు. హ్మ్. తపోశక్తి వల్ల లభించినటువంటి ఒక సిక్స్త్ సెన్స్ అని చెప్పొచ్చు మనం. రైట్. సిక్స్త్ సెన్స్. హ్మ్. అంటే అంటే ఆహ్, సిక్స్త్ సెన్స్ అనేవి జరగొచ్చు, జరగకపోవచ్చు కదండీ! అయితే అదే అంటున్నా. హ్మ్. తపోశక్తి వల్ల లభించినటువంటి సిక్స్త్ సెన్స్. హ్మ్. హ్మ్. మాలాంటి వాళ్ళో, మీలాంటి వాళ్ళో, మనలాంటి వాళ్ళో ఆహ్, మన తపశ్శక్తి ఉండదు. మన హ్మ్. భక్తి శక్తి ఉంటుంది. మనం హ్మ్. నిత్యం చేసుకునే పూజో లేకపోతే భగవంతుడిని నమ్ముతాం, దండం రైట్. పెట్టుకుంటాం. హ్మ్. దానికే మనకు 1% సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఏమో హ్మ్. ఇలా జరుగుతుందేమోనని. అవును. తపోశక్తి హ్మ్. అంటే వాళ్ళు తపస్సు చేశారు. హ్మ్. భగవంతుడిని వాళ్ళ యొక్క సొంత కోరికల కోసమో, లేకుంటే ఏదో ఆశతోనో వాళ్ళు హ్మ్. ఆరాధించిన వ్యక్తులు కాదు వాళ్ళు. హ్మ్. హ్మ్. భగవంతునికి మనకి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చిందే భగవంతునికి సమర్పించడానికి అని చెప్పి ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తులు. హ్మ్. వాళ్ళ సొంత ఉద్యోగాలు, వ్యాపకాలు హ్మ్. ఏముండవు. సాధారణ మానవుడికి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. రైట్. వాళ్ళు పరిపూర్ణంగా వారి యొక్క ఆత్మని హ్మ్. పరమాత్మతో సంధానం చేసి, హ్మ్. ఆ యొక్క శక్తి ద్వారా లభించినటువంటి తపోశక్తి అంటారు దాన్ని. హ్మ్. తపోశక్తి వల్ల చెప్పొచ్చు. అంటే హ్మ్. ఇలా జరగవచ్చు అని చెప్తూ ఉంటాం. అంటే బ్రహ్మం గారు చెప్పిందంతా అలాగే చెప్పుంటారు. 100కి 100 చెప్పారు. ఓకే. ఎందుకు అంటే బ్రహ్మంగారు చెప్పినంత కూడా జరుగుతోంది. నేను ఎవరికీ వ్యతిరేకిని కాదు. అలా అని ఎవరికీ కూడా నేను సపోర్టర్‌ని కాదు. హ్మ్. హ్మ్. ఆయన ఒక యోగి అండి. హ్మ్. యోగి అంటే తపస్సు ద్వారా కొంత యోగాన్ని పొందిన వ్యక్తి. హ్మ్. తపస్సు ద్వారా. ఈ రోజున ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉంటే డాక్టర్ గారొస్తే, డాక్టర్ గారు ఇంకా మంచి ట్రీట్మెంట్ చేయండి. ఇంకో 4 బతకాలని కోరుకుంటాడు ఎవడైనా. హ్మ్. హ్మ్. ఆయన జీవ సమాధి అయిపోయారు. హ్మ్. నేనొచ్చిన పని అయిపోయింది. కంప్లీట్ చేశాను. ఇంకా నాకు ఈ భూమితో పని లేదు అని. హ్మ్. సజీవ సమాధి అయ్యారు. హ్మ్. వాళ్ళని యోగులంటారు. హ్మ్. అటువంటి యోగులు ఉద్భవించబట్టే ఇప్పటికీ గూడా ధర్మం కనీసం ఒక పాదం నడుస్తుంది ఇక్కడ మనకి భరత భూమిలో. నా అభిప్రాయం. హ్మ్. అయితే కాలజ్ఞానము అనేది జ్యోతిష్ శాస్త్రానికి దానికి డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకే. జ్యోతిష్ శాస్త్రము అనేది ఒక వ్యక్తి హ్మ్. నేనిందాక జెప్పాను. ఏదైతే పుట్టుక నుంచి మరణం వరకు ఆ వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి పరిణామాలు. హ్మ్. హ్మ్. విద్య గానివ్వండి, ఉద్యోగం గానివ్వండి, వ్యాపారం గానివ్వండి, వివాహం, సంతానం, ఆరోగ్యం అన్నీ కూడా. ఇవన్నీ పరిణామాలు. హ్మ్. అలాగే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. హ్మ్. ఈ దశల్లో అతనికి సంభవించేటువంటి యోగాలు, అవయోగాలు. హ్మ్. అలాగే ఆశ్రమ ధర్మాలు. హ్మ్. అంటే బ్రహ్మచర్యం గానివ్వండి, ఎప్పటి వరకు బ్రహ్మచర్యం ఉంటాడు. హ్మ్. ఎప్పుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాడు. పాటిస్తారు. హ్మ్. ఎప్పుడు వానప్రస్థానికెళ్తాడు. హ్మ్. అసలు సన్యాసాశ్రమం స్వీకరించగలుగుతాడా లేదా? అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక ఈ దశల్లో బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ ధర్మాల్లో హ్మ్. ఇతను ఆచరించినటువంటి మానవ ధర్మాలేవైతే ఉన్నాయో, హ్మ్. వాటి ఆధారంగా వానప్రస్థంలో యోగాన్ని పొంది సన్యాసం స్వీకరించాలి. రైట్. నేను సన్యాసం తీసుకుంటా అంటే తీసుకోలేను. హ్మ్. హ్మ్. సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు కాదు. రైట్. అంతరాత్మ తీసుకోవాలి సన్యాసం. నేను కాదు. హ్మ్. హ్మ్. బహిర్ముఖంగా ఉన్నటువంటి బట్టలు తెల్ల బట్టలు ఇప్పేసి కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసిని కాదు. సన్యాసయిపోతారు. అలాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు మార్కెట్‌లో. అవును. వాళ్ళు సన్యాసులు కాదు. హ్మ్. సన్యాసం ఎవరు తీసుకోవాలి అంటే, నీ ఆత్మ పరమాత్మతో సంధానమైనటువంటి వాళ్ళు తీసుకోవాలి సన్యాసం. హ్మ్. అప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి సన్యాసివి. హ్మ్. సో, హ్మ్. ఈ సన్యాసాశ్రమ యోగాన్ని పొందటానికంటే కూడా గొప్ప యోగం అనేది మీరు చెప్పినటువంటి కాలజ్ఞానం. కాలజ్ఞానంలో ఉంటుంది. జాతకము అనేది సన్యాసం వరకే. అంటే బాల్యం, యవ్వనం, అన్నీ నడుస్తాయి. పుడతాడు, పెరుగుతాడు, పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు అంతా అయిపోతుంది. అలాగే పుట్టిన తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అంటే పెళ్లి చేసుకుంటాడు. హ్మ్. భార్యాభర్తలు సుఖజీవనం చేస్తారు. నలుగురు సంతానం పిల్లలు కలుగుతారు. ఓ ఇల్లు కొనుక్కుంటాడు. ఒక కారు కొనుక్కుంటాడు. ఇదయిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది.
పిల్లలు పెరుగుతారు. ఉమ్, వీడు చేసుకున్నటువంటి కర్మ బాగుంటేనేమో వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే వెళ్ళగొడతారు ఇంట్లోంచి. అవును. ఇది ఇది మానవుని యొక్క జీవితం. దీన్ని జ్యోతిష్యం అంటారు. ఓకే. జాతకం అంటే ఇది. ఉమ్, ఈ అన్ని దశలు దాటి శుభయోగాన్ని పొంది సన్యాసాశ్రమ దీక్ష ద్వారా సంపాదించినటువంటి యోగం ఏదైతే ఉందో అది కాలజ్ఞానం. కాలజ్ఞానం. సో అంత దానికన్నా మించిందనే చెప్పొచ్చు. 100%. ఎందుకంటే సన్యాసాశ్రమ దీక్షలో కూడా ఉమ్, ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు చేయగలుగుతారు తప్ప ఉమ్, ముందేం జరుగుతుందో చెప్పలేరండి. ఉమ్, ఉమ్, రాబోయే కాలంలో ఇవాళ ఒక చిన్న ఉదాహరణ అసందర్భమైనప్పటికీ చెప్పాలి. చెప్పండి. ప్లాస్టిక్ వినియోగిస్తున్నాం. అవును. నిన్న మనకి కేరళలో పర్వతాలన్నీ కొట్టుకుపోయాయి. ఉమ్, ప్రతి ఒక్కళ్ళు దేనికి కొట్టుకుపోయి దేనికి కొట్టుకుపోయి దేనికి కొట్టుకుపోయి అని అడుగుతున్నారు. ఉమ్, ఒక జ్యోతిష్య పండితుడిగా కొంతమంది చెట్లు నరకడం వల్ల కొట్టుకుపోయాయి. ఉమ్, కొంతమంది ఏమో ఇంకో కారణం చెప్తున్నారు. ఉమ్, కొంతమంది ప్రకృతి వైపరీత్యం అంటున్నారు. ఉమ్, నేనేమన్నానంటే పంచభూతాలకు సంబంధించి తప్పనిసరిగా మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. రైట్. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు. దేవుడు ఎరుగు సామెత ఉంది. అవును. నువ్వు పల్లంలో ఇల్లు కట్టుకుంటే ఉమ్, కొండపోత వర్షం 500 మిల్లీమీటర్ల వర్షం ఉమ్, కొండ మీద కురిస్తే కిందకే కదా వస్తుంది. ఏ కొండైనా సిమెంట్ కట్టడం కాదు కదండి, అది మట్టితో పెట్టి కట్టింది. మట్టి కొట్టుకుపోదా? ఉమ్, ఎప్పుడైతే మట్టి కొట్టుకుపోయిందో రాయి చుట్టూ ఉన్న మట్టి ఎప్పుడైతే కదిలిపోయిందో రాయి కదలదా? కదులుతుంది. దీన్ని ప్రకృతి సంభవించినటువంటి విపత్తు మాత్రమే. రైట్. ప్రకృతి మన మీద తీసుకున్నటువంటి పగ కాదు. ఉమ్, ఉమ్, ఎవరు అన్నారు చెట్లు కొట్టబట్టి కోపం వచ్చిందని. ఎందుకు వస్తుంది? ప్రకృతికి ఏమైనా నీకు పర్సనల్ ఏమైనా గొడవలు ఉన్నాయా? 10th క్లాస్ ఇద్దరు ఫ్రెండ్సా? రూమ్మేట్స్, బ్యాచ్మేట్స్, బెంచ్మేట్స్ కాదు కదా కొట్టుకోవడానికి. నీ మీద ఎందుకు చూపిస్తుంది ప్రకృతి? ఆ, ప్రకృతిని మీద చూపించదు. ఉమ్, ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులకి ఉమ్, అనుగుణంగా నువ్వు తీసుకున్నటువంటి నీ స్వయంకృత నిర్ణయాలు. అపరాధ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు కొట్టుకుపోక తప్పదు. రైట్. ఒక ఆయన అలల దగ్గర స్నానం చేస్తానని సముద్రం దగ్గర కూర్చున్నట్టు. ఆ అలలు ఎలా తగ్గుతాయి? నేను స్నానం చేసే ఉద్దేశం లేదని చెప్పాలి. అలలు ఎందుకు తగ్గుతాయి? అవును కదా. ఉమ్, అయితే ఈ పక్కన ఇంకో వెర్రివాడున్నాడు పాపం, చూస్తున్నాడు ఎప్పటికి అలలు తగ్గుతాయా అని. అంటే వీడు స్నానం అలలు తగ్గుతాయేమో, వీడు స్నానం చేస్తాడు ఎలా తగ్గుతాయా చూద్దాం అనుకున్నాడు. అని అలలు తగ్గవు అనే విషయాన్ని ఉమ్, గ్రహించి ఉంటే వాడి మీద డిపకాయ ఒకటేసి ఒరే వెధవా అలలు తగ్గవరా పదపోదాం అంటాడు. అంటే ఇవాళ ఎలా ఉంది అంటే ఒకటి ఒక మాట చెప్పినప్పుడు ఉమ్, ఉమ్, నీ ఇప్పుడు చెప్పింది అలానే ఉంది అంతా. ఉమ్, ఈ చూసేవాడు వినేవాడికి కూడా అలలు తగ్గుతాయేమో స్నానం చేస్తాడని చూస్తున్నాడు. అలలు తగ్గవు అన్న విషయం గ్రహణకి ఎప్పుడు వస్తుంది, స్ఫురణకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మనం కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. రైట్. కాలము తొరలిస్తుంది. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఉమ్, ప్లాస్టిక్ పెరిగిపోయింది. రానున్న రోజుల్లో చాలా అనర్థాలు వస్తాయి. ఉమ్, మనం వాటిని ఏం చేయలేము. ఉమ్, వాటిని మానవుడు ఏం చేయలేడు. ఉమ్, సో కాలజ్ఞానం అనే దాన్ని తప్పనిసరిగా మనం నమ్మాలి. అలాగే ఎవరి పర్సనల్ జాతకంలో ఉమ్, వారి యొక్క అభివృద్ధికి కావలసినటువంటి విషయాలను తెలుసుకొని ఉమ్, అన్ని 4 గ్రహాలు బాలేదండి అంటాడు ఒక పండితుడు. ఏమవుతుంది 4 బాలేకపోతే 5 బాగున్నాయిగా? ఉమ్, 9కి 9 బాలేదనుకోండి అప్పుడు కొంచెం భయపడాలి. ఉమ్, ఏమిటో 9 బాలేదు నాకేమన్నా అయిపోతుందేమో అని. 5 బాగున్నాయంటే 4టిని మాఫీ చేయొచ్చు. ఉమ్, భయపడద్దు. అదే. తెలుసుకోవాలి ఆ గ్రహాలకి అధిదేవతలు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రధాన దేవతలు ఉన్నారు. వాళ్ళని ఆచరిస్తాము. పెద్ద వర్షం పడుతుంది, అర్జెంటుగా వెళ్ళాలి, గొడుగేసుకుంటున్నాను, ఉమ్, వెళ్తున్నాను. గొడుగు ఆపింది కదా నన్ను తడవకుండా. అవును. ఇట్స్ ఏ రెమెడీ. ఉమ్, ఉమ్, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. అవును. బాగా చలేస్తోంది, నేను మంచి స్వెటర్ వేసుకుంటున్నాను. ఉమ్, బాగా వేడిగా ఉంది, ఏసీ వేసుకుంటున్నాను. ఉమ్, అంటే ప్రతి చర్యకు ప్రతిచర్య ఒకటి ఉంది. ఉమ్, ఉమ్, అలాగే జ్యోతిష్ శాస్త్రానికి కూడా మనకు కొన్ని ప్రతిచర్యలు ఉన్నాయి. రైట్. అవి గ్రహించుకుంటే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, జీవితానికి సుఖ జీవితాన్ని కూడా గడపడానికి అవకాశం ఉంటుంది. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు.
అదండి విషయం. మీకు జ్యోతిష్యానికి సంబంధించి, కాలజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక ఈ వీడియోతో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ అనిపిస్తే లేదా కాలజ్ఞానానికి సంబంధించి కానీ, జ్యోతిష్యానికి ముఖ్యంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. ఖచ్చితంగా మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.